లూకాసు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు, వారు అలాగు చేసి, ఎలాగు చేసి, ఆయన చెప్పినట్లు చేసి, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. సహజమైనది ఏమిటి? ఇప్పుడు వరకు చేపలను వారు వెతుకుతూ వెళ్ళారు. ఇప్పుడు దాకేమో సీమోను లేదా పేతురు చేపలను వెతుక్కుంటూ వెళ్ళాడు, చేపల కోసం వెతుకుతున్నాడు అన్నమాట. రాత్రంతా వెతికాడు, ఇక్కడ వలేసాడు, అక్కడ వలేసాడు, ముందు వేశాడు, వెనక్కి వేశాడు, రాత్రంతా చేపలు వెతుకుతున్నాడు ఏమైనా పడతాయేమో అనేసి. కానీ ఇప్పుడు ఈరోజు ఏమైందంటే ఒక వింత జరిగింది సీమోను పేతురు జీవితంలో. ఈరోజు ఒక వింత జరిగింది. ఏమిటా వింత అంటే సూపర్ న్యాచురల్ థింగ్, ఒక మానవతీతమైన కార్యం జరిగింది. సూపర్ న్యాచురల్ థింగ్. ఏమిటా సూపర్ న్యాచురల్ థింగ్ అంటే, ఇప్పుడు చూస్తే సీమోను పేతురును చేపలు వెతుకుతున్నాయి. ఇట్లా నిండొచ్చు, సైమన్ వై ఆర్ యూ లేట్, మేము నీకోసం వెయిట్ చేస్తాము, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, నీకోసం వెయిట్ చేస్తున్నాము. పేతురు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు, నీకోసం మేము ఎదురు చూస్తున్నాము, నీ వల ఎప్పుడు వేస్తావా, వల్లోకి వచ్చేద్దామనేసి మేము నీకోసం ఎదురు చూస్తున్నాము. పేతురు పిచ్చి పడిపోయింది. ఇదేంట్రా, రాత్రంతా నేను ప్రయాసపడితే ఇంత అనుభవం కలిగిన వాడిని, ఏళ్ల నుండి ఈ యొక్క నేను జాలరిని అనుభవం కలిగిన వాడిని, ఎన్ని ఏళ్ళు పనిచేశాను, నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆయన పగలేమన్నప్పుడే అనుకున్నాను, నీ మాట చొప్పునయ్యా అంటే రాకపోతే నువ్వే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు బయలుదేరాను. నాకు తెలుసు అది పడమని, నీ మాట చొప్పునని బయలుదేరాను. రాత్రంతా ప్రయాసపడితే పడలేదు, పగలు అసలు ఏ చేప పడదు, ఏ చేప వల్లోకి రాదు. ఇక్కడ ఎంత అసాధ్యమైన కార్యం జరిగిందంటే చేపలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు పేతురు వస్తాడా, ఎప్పుడు పేతురు సముద్రం వల వేస్తాడా, ఎప్పుడు మేము ఆ వలలోకి వెళ్తామా. ఇదివరకేమో పేతురు వెతికాడు చేపలను, ఇప్పుడు చేపలు పేతురును వెతుకుతున్నాయి. ఇది మానవతీతమైన కార్యము, సూపర్ న్యాచురల్ థింగ్ అంతే. సోదరుడా సహోదరి, ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు చేపలను పేతురు వెతికాడు, ఇప్పుడు చేపలు పేతురును వెతుకుతున్నాయి. సోదరుడా సహోదరి, ఆత్మీయ లోతులోకి వెళితే నీ జీవితంలో ఇప్పటి వరకు నీ వ్యాపార అభివృద్ధి కోసము వాడిని పట్టుకోవాలి, వీణుకు పట్టుకోవాలని వెతుకుతున్నావేమో, ఇప్పుడు వ్యాపారం నిన్ను వెతుకుతూ వస్తుంది, నిన్ను వెతుకుతూ వస్తుంది. ప్రమోషన్ కోసము వాళ్ళని వీళ్ళని వెతుకుతున్నావేమో, ప్రమోషన్ నిన్ను వెతుకుతూ వస్తుంది. సంబంధం కోసము ఊర్ల మడి తిరుగుతున్నావేమో, ఆ సంబంధం నిన్ను వెతుకుతూ వస్తుంది. ఇండ్లు కట్టడానికి కోసం వెతుకుతున్నావేమో, ఆ ఇండ్లు సరైన ఇండ్లు నిన్ను వెతుకుతూ వస్తుంది. నీ కోసం అది వెంబడబడుతుంది. ఏదైనా కావచ్చు, నువ్వు దేన్ని వెతుకుతున్నావో అది నిన్ను వెతికేటట్టు చేస్తాడు. అదే మానవతీతమైన కార్యము. సోదరుడ సహోదరి, మన జీవితము ప్రజలు చూచినప్పుడు ఎస్, వీళ్ళలో ఏదో జరుగుతుంది, వీళ్ళలో ఏదో ఉంది, వీళ్ళు అనుసరించే దేవుడు ఏదో చేస్తున్నాడు. మన దేవుడు కార్యాలు చేయవాడు, మాటలు చెప్పేవాడు కాదా. సిద్ధాంతాలు చెప్పి నేను ఆకర్షించిన అవసరం మనుషుల్ని, చెప్పింది అనుసరించు. అక్కడ రాబడింది మన చదివిన వచనంలో, వారు అలాగు చేసి, జ్ఞాపకం ఉంచుకోవాలి, వారు అలాగు చేసి. ఎలాగూ ఆయన చెప్పినట్టు చేశారు అంతే. ఆయన ఏం చెప్పాడో అది చేశారు. వారు అలాగు చేసి, నేను చెప్పాను, వాక్యం వినండి అయ్యా, విన్నదాని ప్రకారం చేయండి. అసలు విన్నదే మర్చిపోతే ఇంక చేసేది ఏముంది? అలా కాదు, దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, పరిస్థితి మార్చివేస్తాడు అంతే. మానవతీతమైనది ఏమిటంటే, పేతురు చేపలు వెతికాడు ఇప్పటి వరకు, ఇప్పుడు చేపలు పేతురును వెతుకుతున్నాయి. హల్లెలూయా, చేపలు పేతురును వెతుకుతున్నాయి. ఇప్పుడు దాకా నువ్వు ఆత్మలు వెతుకుతున్నావు కాపరిగా, ఆత్మలు నిన్ను వెతుకుతూ వస్తాయి. సోదరుడా సహోదరి, దేవుడు చేసే కార్యం ఇది, పరిశుద్ధాత్ముడు చేసే కార్యము, మానవతీతమైన కార్యం మన దేవుడు చేస్తాడండి. అదే మన దేవుడు చేసే కార్యము. కాబట్టి లోతులో ఏమి జరుగుతుందంటే మానవతీతమైన కార్యము. సోదరుడా సహోదరి, ఆయన మాట చొప్పున వెళ్తావా, విజయం నిన్ను వరిస్తుంది. ఇప్పుడు దాకా ఎలా ఉంది నీకు తెలియదు, అయితే ఆయన మాట చొప్పున వెళ్తే
సహజాతీతమైన కార్యం మనం చూస్తాం.